తోతాపూరి మామిడి ధరలు ఏటా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రారంభించారు. వడమాలపేట మండలంలోని ఎస్వీపురం పరిధిలోని మామిడి తోటలను శాస్త్రవేత్తలు సందర్శించారు. అనంతరం ఎస్బీఆర్ పురం, సీతారామపురం, ఎస్వీపురం, కేబీఆర్ పురం ప్రాంతాల రైతులతో సమావేశమయ్యారు. ధరల పతనం, సాగు వ్యయం, మార్కెటింగ్ సమస్యలపై వివరాలు సేకరించారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం 2 ఏళ్లుగా కిలోకి ₹4 రాయితీ అందించినా గుజ్జు పరిశ్రమలు కిలోకి ₹8 ఇవ్వలేదని వాపోయారు. ఎకరాకు 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. పండ్ల గ్రేడింగ్, ఫ్రూట్ కవర్ వినియోగం, సకాలంలో పురుగు మందుల పిచికారి వంటి నాణ్యత పెంపు అవగాహన కల్పించారు. నాణ్యమైన దిగుబడులతో మంచి ధర పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తోతాపూరి మామిడికి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ఆర్ లక్నో డైరెక్టర్ దామోదరన్, శంకరం, డాక్టర్ సింగ్, జేడి దేవమునిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు దశరథరామిరెడ్డి, వెంకట, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. తోతాపూరి పంటతో వస్తున్న నష్టాల గురించి, వాటిలో ఉన్న లోపాల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించి రాబోయే రోజుల్లో తోతాపూరికి మంచి గిట్టుబాటు ధరలు లభించేలా చూస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.